అంటే మన లవ్ ట్రాక్ బాగానే వెళ్తుందిగా. ఏంటి సారు మీ అల్లరి? పని చేసుకుని ఇవ్వండి. సారేంటి సారు? క్యారెక్టర్ మర్చిపోయావా? ఇప్పుడు మనం మొగుడు పెళ్ళాలం కాదు, లవర్స్. అబ్బా ఏంటి సారు ఆ మాటలు? భార్యాభర్తలు కారు అని ఎవరైనా అంటారా? తప్పు కదా. ఇదిగో పొద్దున వరకు బాగానే ఉన్నావు కదా, మళ్ళీ సడన్ గా మారిపోయావేంటి? క్యారెక్టర్లు మార్చుకుందామంటే సరే అన్నావు కదా. లవ్ లెటర్ ఇస్తే తీసుకున్నావు, మళ్ళీ తిరిగి నువ్వు లవ్ లెటర్ రాసావు. అంతా బాగానే ఉంది కదా. ఇంకా నిన్ను వెంట పడాలి, ప్రపోజ్ చేయాలి, నువ్వు 1కి 2 సార్లు నో నో అనాలి, నీ వెంట తిప్పించుకోవాలి, చివరికి ప్రేమలో పడాలి. ఇంత కథ ఉంది కదా. అప్పుడు క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేసావేంటి? ఈ లవ్ ఏంటి, క్యారెక్టర్లేంటి, చిన్నపిల్లల ఈ ఆటలేంటి సారు? టైం అవుతుంది, భోజనం చేద్దరు రండి సారు. ఆగో. అబ్బా ఏంటి సారు మళ్ళీ? అసలు ఏంటి నీ ఉద్దేశం? నేను ఇంత కష్టపడి ఓవర్ యాక్షన్ చేస్తుంటే నీకు కొంచెం కూడా ఫీలింగ్ కలగడం లేదా? నీకు ఏ మాత్రం మనసు చెలించడం లేదా? ఇంకా ఏంటి సార్ ఈ ఫీలింగ్లు, ఈ ప్రేమలు? టైలర్, నాకు తెలుసు నీకు మనసు లేదు, అందులో ప్రేమ లేదు. అయినా నువ్వు ముందు నుంచి ఇంతే కదా. అప్పుడు పిచ్చోళ్ళని వెంట పడుతుంటే నీ మనసు కరగలేదు. ఇప్పుడేమో క్యారెక్టర్లు మార్చుకొని ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే ప్రేమ పుడుతుంది అనుకోవడం నా పిచ్చి, నా భ్రమ. నువ్వు స్వార్థపరురాలివి. నువ్వు నిన్ను తప్ప ఎవరిని ప్రేమించలేవు. ఈ విషయం నాకు తెలియకుండా నిన్ను ప్రేమించిన పిచ్చోణ్ణి నేను. పిచ్చోణ్ణి. వద్దు. వద్దు, దగ్గరికి రావద్దు. ప్రేమ లేనప్పుడు, ఏ ఫీలింగ్స్ లేనప్పుడు నువ్వు ఇంకా ఇక్కడెందుకో? సారీ సారు, మిమ్మల్ని కాపాడుకోవడానికి మిమ్మల్ని ఇలా బాధ పెట్టడం తప్ప వేరే దారి నాకు దొరకలేదు. ఇంకా చూస్తావంటే వెళ్ళిపో. వెళ్ళిపో. టాబ్లెట్స్ కావాలి. టాబ్లెట్స్ నాకు పిచ్చెక్కిపోతుంది. 4 రోజులు వాడకపోతే ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా? అతనికి ఫోన్ చేయాలి. ఫోన్.
నాని కాల్ చేస్తున్నాడు, కాల్ కలుపుతాను, ఉండండి. హలో నాని. హలో అత్తయ్య, ఎక్కడున్నావు? ఏమైంది నాని? అత్తయ్య, టాబ్లెట్స్ కనిపించడం లేదు. నాకు వెంటనే టాబ్లెట్స్ కావాలి. టాబ్లెట్సా? అవెందుకు నాని? ఇక వాటి అవసరం లేదు. ఏదో వేరే లోకంలో ఉన్నావన్నావు కదా. అయ్యో అత్తయ్య, ఇప్పుడు అవన్నీ కాదు. ముందు ముందు నాకు టాబ్లెట్స్ కావాలి. అర్జెంటుగా నాకు టాబ్లెట్స్ కావాలి. నాకు పిచ్చెక్కిపోతుంది. నాకు టాబ్లెట్స్ కావాలి. విన్నారా నా మేనల్లుడి బాధ? ఏవండోయ్, మిమ్మల్నే శోభన్ రాజు గారు. ఎన్నాళ్ళైంది ఇలా పిలిచి డార్లింగ్? ఎప్పుడో పెళ్లికి ముందు, కొత్తలో పెళ్ళైన తర్వాత పిలిచావు. మళ్ళీ ఇన్నాళ్ళకి. నువ్వలా పిలిస్తే చాలు, పరవశించిపోతున్నట్టుంటుంది డార్లింగ్. మీరు నిజంగా గ్రేట్ అండి. ఎలా అసలు ఎలా ఇలాంటి ఐడియాలు వస్తాయండి మీకు? బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్టు కరెక్ట్గా చెప్పారు. చెప్పినట్టే జరుగుతోంది. దట్ ఈస్ శోభన్ రాజు. వద్దు డార్లింగ్, నువ్వు అలా అంటుంటే నాకు సిగ్గేస్తుంది. బాబు శోభన్ రాజు, మీ మొగుడు పెళ్ళాల సిగ్గులు సరసాలు చాలు. తర్వాత ఏం చెయ్యాలో, దాని బతుకుని రోడ్డు మీదకి ఎలా ఈడ్చాలో దాని గురించి ఆలోచించు. అన్ని ప్లాన్లు మైండ్లో మ్యాప్ గీసినట్టు రెడీగా ఉన్నాయి మేడం. బయటికి రానివ్వండి. అసలు సిసలు శోభన్ రాజ్ అంటే ఏంటో చూపిస్తాను. అమ్మా, తీసుకోండి. ఒక్క నిమిషం హంస. నారాయణరావు అన్న ఎందుకో ఫోన్ చేస్తున్నారు. సాయం పొందినట్టు బయటెక్కడ చెప్పకూడదు సరే, కనీసం సాయం చేసిన మనిషి దగ్గర కూడా కృతజ్ఞతగా ఒక మాట చెప్పకూడదా? హలో అన్నయ్య. చెల్లిమా, బాగున్నావమ్మా? బాగున్నాం అన్నయ్య. వదిన ఎలా ఉన్నారు? ఆ రోజు నల్లపూసల కోసం వచ్చారు, తర్వాత మళ్ళీ రానేలేదు. డ్యూటీ ఇల్లు ఈ ఆడావుడితోనే సరిపోతుందమ్మా. అయినా రావాల్సిన పని పడింది. ఆ విషయం మాట్లాడదామనే ఫోన్ చేశానమ్మా. చెప్పండి అన్నయ్య. అదేనమ్మా, సంక్రాంతి రాబోతోంది. పెళ్ళయ్యాకొచ్చిన మొదటి పండగ కదా. మీరు సరేనంటే పిల్లల్ని అల్లుళ్ళని మా ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నానమ్మా. మీ ఇంటికి మీ కూతుళ్ళని అల్లుళ్ళని పిలవడానికి నా పర్మిషన్ ఎందుకన్నయ్యా? అది మీ హక్కు.
ఎప్పుడైనా వాళ్ళని మీ ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. అలాగంటావేంటమ్మా? ఈరోజు నా బిడ్డలు సంతోషంగా ఉన్నారన్నా, మేము ఈ మాత్రం మనశ్శాంతిగా ఉన్నామన్నా కారణం మీరే కదమ్మా. ఎవరైనా ఆడపిల్లనిచ్చిన వాళ్ళు ఏమిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మీరు తిరిగి మా కష్టాల్ని నష్టాల్ని చూస్తున్నారు కదమ్మా. మీ కష్టాలు నష్టాలు తీర్చేంత గొప్ప పని నేనేం చేశానన్నయ్య? మీరు బంగారం లాంటి మీ ఇద్దరు ఆడపిల్లల్ని ఇచ్చారే, అదే ఎక్కువ. అందుకోసం ఏం చేసినా తక్కువే. ఇప్పుడు ఇంటి గురించి ప్రస్తావన వచ్చిద్దేమో, నా గురించి చెప్పేస్తారేమో. నోరిప్పితే ఆయన ప్రాణాలు తీస్తానని బెదిరిస్తుంది. ఇప్పుడు అడిగితే ఏం చెప్పాలా? ఏమీ చేయలేదంటారేంటమ్మా? మొన్నటికి మొన్న మాకెంత చేశారు, మేమెంత వద్దన్నా కూడా. ఆపండి అన్నయ్య. చెప్పాను కదా, మీరు బిడ్డల్నిచ్చి మాకు చేసిన మేలుతో పోలిస్తే ఏం చేసినా తక్కువే. ఆణిముత్యాలన్నయ్య మీ పిల్లలు. అలాంటి అమ్మాయిల్ని కోడళ్లుగా పొందాలంటే ఎవరైనా పెట్టి పుట్టాలి. అసలు పెళ్లికి ముందే ఎంత చేశారు? శ్రావణి మా కంపెనీ పోకుండా కాపాడితే, ధరణి ఇంటికొచ్చాక ఆయన ప్రాణాలు కాపాడి నా మాంగల్యాన్ని కాపాడింది. అందుకే అది చేశారు ఇది చేశారు అని అనొద్దన్నయ్య. మనం ఒకరికొకరం ఏం చేసినా అది మనందరి సంతోషం కోసమే. ఊరికే దాన్నే ప్రస్తావిస్తూ కూర్చుంటే ఇబ్బందిగాను బాధగాను ఉంటుందన్నయ్య. అయ్యో, అట్నుంచి వాళ్ళు చెప్పాలనుకున్నా అమ్మగారు చెప్పనీయట్లేదు. ప్రస్తుతానికి పెద్ద ప్రమాదమే తప్పింది. అవును, ఏమన్నారన్నయ్య? కూతుళ్ళని అల్లుళ్ళని పండక్కి తీసుకెళ్తావన్నారు కదా? అవునమ్మా. కొంచెం ఓపిక పట్టండి అన్నయ్య. వాళ్ళని మీ ఇంటికి తీసుకువెళ్ళడం కాదు, నేనే మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సర్ప్రైజా? మళ్ళీ ఏంటమ్మా? సర్ప్రైజ్ అన్నాను కదన్నయ్య, మళ్ళీ అడుగుతారేంటి? సరేనమ్మా, అడగను. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు చెప్పాకే పిల్లలతో మాట్లాడతానమ్మా. సరే అన్నయ్య, ఉంటాను. మంచిదమ్మా, ఉంటానమ్మా. వదినకి ఫోన్ చేసావా? ఏమన్నారయ్యా? ఏదో అంటున్నారు, ఏమీ అర్థం కాలేదు. పండగ పిల్లల్ని పిలుస్తాను అంటే అప్పుడే వద్దు, ఏదో సర్ప్రైజ్ ఉంది అంటున్నారు. ఇప్పటికే ఇల్లు కొనిచ్చారు, ఇంకేం కొనిస్తారో ఏమిటో. వాళ్ళేం చేసినా మన మేలుకోరే చేస్తారు కదయ్యా. దానికెందుకంత తలపగలగొట్టుకుని ఆలోచిస్తావు? ఓపిక పట్టయ్యా. ఎవరికొదినా సర్ప్రైజ్ అంటున్నావు? నా కోడళ్ళ అమ్మా నాన్నల గురించి వదినా. మనమందరం ఇక్కడ ఉండి వాళ్ళు మాత్రం బయటే ఉండడం నాకెందుకో నచ్చడం లేదు. వాళ్ళక్కడ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని నా కోడళ్ల మనసంతా వాళ్ల మీదే ఉంటుంది. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఈ సంక్రాంతికి వాళ్ళని కూడా మన ఇంటికి తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను. మంచి ఆలోచన వదినా. అందరం ఒక్క దగ్గర ఉంటేనే కదా సంతోషం. అలాగే
కానీ ఈ విషయం ధరణి శ్రావణిలకు గాని ఆదిత్య విక్రములకు గాని ఏమాత్రం తెలియకూడదు. హంస, నువ్వు కూడా చెప్పొద్దు. ఇది మన ముగ్గురి మధ్య ఉండాలి. చెప్పదులే వదినా. హంసకి మనం ఎంతంటే అంత. ఏది చెప్పమంటే అదే చెప్తుంది. వద్దంటే నోరు విప్పదు. నీ కోడళ్ళిద్దరికీ ఒకేసారి అదిరిపోయే సర్ప్రైజ్ ఇద్దాం వదినా. ఏమంటావు హంస? సర్ప్రైజ్ అదిరిపోతుంది కదా. నిజంగానే మంచి సర్ప్రైజ్. సరిగ్గా ప్లాన్ చేద్దాం. ఏంటి, టెన్షన్తో గుండె పగిలిపోతున్నట్టుందా? అప్పుడే ఏమైంది? వదిన వెళ్ళాలి, వాళ్ళని తీసుకురావాలి. అందరి ముందు నిజం బయటపడాలి. అప్పుడు అసలు కథ మొదలవుతుంది. నీకు మాత్రం అసలు సంగతి గుర్తుంది కదా. నువ్వు ఏ మాత్రం నా కనుసన్నల్లోంచి పక్కకు వెళ్ళినా, ఒక్క మాట ఎవరితో చెప్పాలని చూసినా అక్కడ నీ మొగుడు ప్రాణాలతో ఉండడు. బరువులేం కాదులే అక్క. నల్ల పూసలు గుచ్చిన రోజు తోడబుట్టిన అన్నదమ్ములకి బట్టలు పెట్టాలంట. నాకు అక్కుంది కానీ అన్న తమ్ముళ్ళెవరూ లేరు. ఇన్నాళ్ళు సొంత చెల్లెల్లా చూసుకున్న నువ్వు తప్ప. అక్క, ముగ్గు రంగు పక్కన పడుతుంది. చూసుకోలేదమ్మా. నువ్వు ఏమాత్రం నోరు తెరిచినా ఈ విషయం గురించి ధరణికి గాని ఇంట్లో ఎవ్వరికి గాని తెలిసినా నీ మొగుడు ప్రాణాలతో ఉండడు. అక్క, అక్క, ఏందమ్మా? మళ్ళీ ముగ్గు రంగు బయట పడేస్తున్నావు అక్క. ఏమైందక్క నీకు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, నా మనసేం బాలేదు. ఏదోలా ఉంది. నువ్వే వెయ్యి. నాకు తెలుసక్క నువ్వెందుకు అలా ఉన్నావో. ఏందమ్మా, ఏం తెలుసు? ఏంటక్క, ఎన్ని రోజులు నీతో కలిసున్నాను, ఆ మాత్రం నీ మనసేంటో తెలుసుకోలేనా? పండగ పూట శివుడు పక్కన లేడు, అదే కదా నీ బాధ? ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళాడు, రావటం కుదరలేదు అన్నావు కదా. చూసుకొని వస్తాడులే అక్క.
దానికి ఎందుకు అంత బాధపడటం? ఏదో పని మీద పోయి 2 దినాల్లో వచ్చేటట్టయితే ఇంత బాధెందుకమ్మా? తిరిగి రానికి నీకెంత అన్యాయం చేయాలనో తెలీదు. అంతదాకా ఆడ ఎంత నరకం అనుభవిస్తాండో తెలవదు. నువ్వెప్పుడూ సరదాగా సంతోషంగా ఉంటేనే బాగుంటుందక్కా. పైగా పండగ పూట అస్సలు అలా ఉండొద్దు. అయినా అంత బాధగా ఉంటే వెళ్ళి కాసేపు మాట్లాడక్కా. లేదంటే వీడియో కాల్ చేసి చూడు. మనసు కాస్త కుదుట పడుతుంది కదా. పర్లేదమ్మా, తర్వాత మాట్లాడతానులే. నీకు నా మనసులో బాధ కూడా సమజైతాంది. తోడబుట్టిన దానికన్నా ఎక్కువగా చూసుకుంటున్నా. కానీ నేను మాత్రం నా తాళి బొట్టు కోసం నీకు అన్యాయం చేయాలని చూస్తున్నా. ఏం చేయాలనో ఎలా తప్పించుకోవాలనో సమజైతలేదు.